హలో, నేను మిస్ రావు. భారతదేశం గురించి కొన్ని చేదు నిజాలని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది నేనేదో క్రియేట్ చేసి చెప్పేటువంటి న్యూస్ కాదు. అఫీషియల్గా వచ్చినటువంటి డేటానే మీ ముందు ఉంచదలుచుకున్నాను. నేషనల్ ఫ్యామిలీ సర్వే, ఎన్ఎఫ్ నేషనల్ ఫ్యామిలీ సర్వే 5 ఇది వచ్చిందండి. నేషనల్ ఫ్యామిలీ సర్వే 5 అంటే ప్రతి సంవత్సరం చేస్తుంటారు. నేషనల్ ఫ్యామిలీ సర్వే 5 వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి జనాభాలో సగానికి పైగా వాళ్ళ నికర ఆస్తి 3,50,000 కన్నా తక్కువ ఉంది. 3,50,000 కన్నా వాళ్ళ నికర ఆస్తి తక్కువగా ఉంది. నికర ఆస్తి అంటే మనం ఎలా చూస్తామంటే వాళ్ళకు ఉండేటువంటి మొత్తం స్థిర చరాస్తులు మైనస్ అప్పులు తీస్తే నికర ఆస్తి అది 3,50,000 లోపు ఉందని చెప్పి తేల్చారు. కానీ మన వాళ్ళు ఏం చెప్తుంటారు తెలుసా? తలసరి ఆదాయమే చెప్తుంటారు 3,50,000 ఉందని. నికర ఆస్తే వాళ్ళకి 3,50,000 ఉంది, సగానికి మందికి పైగా. అంటే మన భారతదేశం ఏ విధంగా వికసిత్ భారత్ అంటున్నారు, దాన్ని వికసిత్ భారత్ అని చెప్పేసి అనుకోవాలేమో అనిపిస్తుంది. 2019-21 నేషనల్ ఫ్యామిలీ సర్వే తీసుకుంటే కనుక అది ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ, నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇది ఏం చెబుతుందంటే 90% మంది నెల జీతానికి సంబంధించి టెన్షన్ ఎదుర్కొంటున్నారు అని చెప్తుంది. పనికి తగ్గ వేతనం లేదు, 1. 2, ఆహారం, విద్య, వైద్యం, ఇంటి అద్దె, వీటికి పోరాడుతున్నారట. నెల జీతం రాకపోతే ఆహారం, ఇంటి అద్దె, విద్య, వైద్యం, వీటికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నెల జీతం 90%, 100% ఉందంట. అది ఎవరు చెప్తున్న దాని ప్రకారం? నేను చెప్తున్న దాని ప్రకారం కాదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే చెప్తోంది. ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే, ఇది ఫ్యామిలీ సర్వే, నేషనల్ ఫ్యామిలీ సర్వే ఏం చెప్పిందంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సంపద అనేది కేంద్రీకృతం అవుతుంది అని చెప్పింది. ఇది చాలా ప్రమాదకరం. సంపద అనేది కేంద్రీకృతం అవుతుంది, కేంద్రీకరణ అవుతుంది. వికేంద్రీకరణ కావాల్సినటువంటి సంపద కేంద్రీకరణ అవుతుంది. ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి ఎవరు చెప్తుంది? ఆక్స్ఫామ్ అనేటువంటి సంస్థ చెప్తుంది. ఆక్స్ఫామ్ అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరం ఆర్థికపరమైనటువంటి అసమానతలు వీటి మీద అంచనా వేసి నివేదికలు విడుదల చేస్తుంది. అది సూచించింది ఏంటంటే భారతదేశం ప్రమాదంలోకి వెళ్ళబోతుంది, ధనిక పేద మధ్య అంతరం పెరుగుతుంది, సంపద కేంద్రీకరణ అవుతుంది, ఇది మంచిది కాదు అని చెప్తుంది. సో మనకు భారతదేశం ఏ పరిస్థితుల్లో ఉంది అనేది 3 తాజా సర్వేలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 1, నేషనల్ ఫ్యామిలీ సర్వే 5, 2, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, 3, ఆక్స్ఫామ్. ఈ 3 సంస్థలు చెప్తున్న దాని ప్రకారం అత్యంత డేంజర్లో, అత్యంత నిరుపేద భారత్గా మన దేశం ఉంది. వాస్తవం ఇది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే భారతదేశ సంపద 40%, 1% ప్రజల దగ్గర ఉండిపోయింది, పోగుబడింది అని చెప్తుంది. అంటే 1,00,000 మంది ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఆ 100 రూపాయల్లో 40 రూపాయలు ఒకళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. మిగతా 99,000 మంది 60 రూపాయలు పంచుకోవాల్సి వస్తుంది. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే
ఇది భారతదేశం యొక్క పరిస్థితి. భారతదేశం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. 300 లక్షల కోట్లు, 3 కాదు 300 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. 300 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఈ అప్పుని డివైడ్ చేస్తే ప్రతి పౌరుడికి ఎంత వస్తుందో అంతకంటే తక్కువ నికర ఆస్తి ఉంది. అంతకంటే తక్కువ నికర ఆస్తి ఉంది. మనకి చెప్పేది ఏంటి? తలసరి ఆదాయం చెప్తారు, జీడిపి చెప్తారు, అసలు విషయం చెప్పరు. ఇక ఇంకొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటిది ఉంది, భారతదేశంలో కూడా ఉందని చెప్తుంది. ఏంటి? 90% మంది ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నారు. సరైనటువంటి జీతాలు రానటువంటి, తగినంత పనికి తగిన వేతనం లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అభద్రతా భావంతో ఉన్నారు. ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నెల 1వ తారీఖున జీతాలు తీసుకోలేనటువంటి ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. 90% ఇలాంటి ఇబ్బందులను పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సర్వే సంస్థలు తేల్చాయి. మధ్యతరగతి వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి, పేద వర్గాలు మానసికంగా కుంగిపోతున్నాయి అని చెప్పి ఈ నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. దీన్ని మీ దగ్గర ఉంచుతానో లేదా నేను ప్రొజెక్ట్ చేస్తానో మీరు నెగిటివ్ షేడ్లో భారతదేశాన్ని చూపిస్తున్నారు, ప్రోగ్రెసివ్ మైండ్తో ఆలోచించట్లేదు అని చెప్పి అనొచ్చు, తప్పులేదు. కానీ భవిష్యత్ తరాల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ప్రమాదంలోకి భారతదేశం వెళ్ళిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో పేద ధనికుల మధ్య అల్లకొల్లోలం జరగబోయేటువంటి డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి ఈ నివేదికల ప్రకారం. ఎందుకంటే 91లో ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ అయినప్పుడు అందరూ ఆహ్వానించారు, మంచిదన్నారు. తీరా చూస్తే ఈ ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత 1వ తరం, 2వ తరం, 3వ తరం, ఇవాళ 4వ తరం ఆర్థిక సంస్కరణలో ఉన్నాం మనం. ఈ 4వ తరం ఆర్థిక సంస్కరణలు వచ్చే నాటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? కుబేరుల సంఖ్య పెరుగుతుంది. 284 మంది కుబేరుల దగ్గర భారత సంపద పోగుబడి ఉంది. 40% సంపద అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి కేవలం 254 మంది దగ్గర భారత సంపద పోగుబడి ఉంది. మరి ఇది మంచిదేనా? ఇదేనా వికసిత భారత్ అంటే? ఇదేనా మనకి రాజకీయ నాయకులు చెప్పేటువంటి వికసిత భారత్ అనేది? రాబోయేటువంటి రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా మారబోతుంది. నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా 2047కి మారబోతుందని చెప్పి చెప్తున్నారు. ఇదే తరహాలో భారతదేశం యొక్క విధానాలు ఉంటే మొత్తం భారతదేశ సంపద ఈ 1% పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఈ పరిస్థితి ఏంటి? 99% ప్రజలు ఏం చేస్తారు? మనం చూసాం కదా, సోమాలియాలో ఏం జరిగింది చూసాం, తాజాగా శ్రీలంకలో ఏం జరిగింది చూసాం. రాజపక్సే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. సో కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి నివేదికలను పరిగణలోకి తీసుకొని తలసరి ఆదాయాలు, జీడిపి అంకెలు ఇవి మభ్యపెట్టకుండా వాస్తవాలను గమనించాలి. సో 99% మంది జీతం కోసం, నెల జీతం కోసం అభద్రతా భావంతో ఎదురు చూస్తున్నారని అంటే, ఆ జీతం రాకపోతే ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి, వైద్యానికి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి, విద్యకి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి, చివరికి ఆహారం తినడానికి కూడా లేనటువంటి దుర్భర స్థితికి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు 90% ఉద్యోగులు ఉన్నారని చెప్పి చెప్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు కాదండి, ప్రభుత్వ ఉద్యోగులు వెల్ ఆఫ్, వాళ్ళకి అవసరానికి మించినటువంటి విధంగా జీతాలు ఉన్నాయి, బచ్చాలు ఉన్నాయి, సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళ గురించి కాదు, వాళ్ళు తప్ప మిగతా సమాజం ఏ విధంగా ఉందో ఈ సర్వేలు, నేషనల్ ఫ్యామిలీ సర్వే, ఆక్స్ఫామ్,
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా సర్వేలను చూస్తే తిరోగమనంలో ప్రమాదకర స్థితిలో డేంజర్ స్థితిలోకి భారతదేశం వెళ్ళిపోతుంది. ఇదే పోకడ కనుక వెళ్ళిపోతే రాబోయేటువంటి రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్లో 2024 ముందు క్లాస్ వార్ అని భారతదేశ వ్యాప్తంగా అది రాబోయే రోజుల్లో వచ్చే అవకాశం ఉందని మాత్రం మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఏ విధానాలను మార్చుకుంటారా, ఇదే విధానాలను కొనసాగిస్తారా అనేది మనం చూడాలి.